లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తలపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్. లిక్కర్ కేసు అంత వీకా చాలా మందిలో వస్తున్న ప్రశ్న ఇది. అంటే ఆ ప్రశ్న మీకు నాకు వస్తే బాగా చంద్రబాబు గారికి ఆ ప్రశ్న వచ్చింది కదా. ఇక్కడ ఆయన బలపరిచే ఛానల్స్ ఒక విధంగా ఊపిచ్చే వాళ్ళతో సహా ఆయన చెప్పారని చెప్తున్నారు. లిక్కర్ కేసు మీద మీరు కాస్త ఆచితూచి మాట్లాడండి, అజాగ్రత్తగా మాట్లాడితే మన చాలా పకడ్బందీగా ఉంది, తప్పించుకోలేరు అని చెప్తూనే మీరు కనుక అది ఇది మాట్లాడితే మాట జారితే కొంచెం ఇదైతే కష్టం అని. అంటే ఒక ముఖ్యమంత్రి క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరికీ ప్రత్యేకించి అంత హెచ్చరిక చేసి అది పైగా మీడియాలో తప్పకుండా వచ్చేటట్టు ఊరికినే ఏదో బహిరంగ సభలో మాట్లాడితే నేను ఓపెన్ సోర్స్ కాదు, మంత్రివర్గంలో ఇలా మాట్లాడారనే విషయం తప్పకుండా బయటికి తెప్పించారు అంటే దీని అర్థం రెండు అనుకోవాలి. ఒకటి, కేసు వీక్గా ఉంది, కొంచెం కష్టం, ఎట్లాగో తీసిపోవాలి, ఎక్కడ ఏమీ లొసుగులు లేకుండా చూడాలి అనే ఒక భావన. రెండోది, కొన్నిసార్లు ప్రత్యర్థులను మిస్లీడ్ చేయడానికి కూడా ముఖ్యమంత్రి ఇలా అంటున్నాడు చూసారా మనకేం పర్వాలేదని వాళ్ళు దొరుకుతారేమో అని కూడా కావచ్చు. కానీ దీని తీరు నిన్న ఆయన మాట్లాడిన మొత్తం విషయాలు అవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే మటుకు చాలా చక్కగా లీగల్గా ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా చూడాలి. నేను నిన్న మీతో ఇంకో టాపిక్ కూడా మనం డిస్కస్ చేసాం, ఎవరు దాన్ని చేయలేదు. ఇప్పుడు ఇన్ని రోజులు ఆలస్యంగా లిక్కర్ మృతులు కల్తీ మద్యం కూడా ఎందుకు తీసుకొచ్చారు, ఒకవేళ ఇదేదన్నా అయినా కానీ అదన్నా ఉంటుందని తీసుకొచ్చారా. మూడో విషయం, వైసీపీ సోషల్ మీడియా కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక రూలింగ్ పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నారు. సహనిందితుల ఆరోపణలను తీసుకొని అరెస్టులు చేస్తే కేసులు పెడితే చెల్లవు అని. సో ఇవన్నీ కూడా చాలా ఉపయోగంగా ఉంటాయని వీళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా తమ వాళ్ళు అంటే కొంతమంది మరీ అత్యుత్సాహంతో వర్మ మీరు చూస్తే మీడియా ట్రయల్ చేసేసి స్టూడియోలోనే తీర్పులు చెప్పేసి ఇది తిరుగులేని ఆధారం అది తిరుగులేని ఆధారం అని చెప్పడం, కోర్టులోనేమో తప్పనిసరిగా ప్రభుత్వ న్యాయవాదులు వాళ్ళు జడ్జీల ప్రశ్నలకు జవాబులు చెప్పాలి కదా, సాక్ష్యాధారాలు చూపించాలి, తప్పనిసరిగా ఎందుకు అరెస్ట్ చేయాలి, తప్పకుండా ఎందుకు కస్టడీలో పెట్టాలి, ఇవన్నీ అడుగుతారు కదా. కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు కొంత ఇంకా చంద్రబాబు సంతృప్తి చెందలేదనేది అయితే క్లియర్ అవుతుంది కదా. పరిస్థితి పట్ల కానీ తన మంత్రివర్గ సభ్యులు మాట్లాడుతున్న తీరు పట్ల కానీ ఆయన కొంత అసంతృప్తి, కొంత ఇబ్బంది పడడం వల్లే ఈ వ్యాఖ్యలు చేశారు, హెచ్చరికలు చేశారు అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా చాలా విషయాలు కూడా మీరు చూస్తే నిన్న మనం మాట్లాడినప్పటికీ మంత్రివర్గ సమావేశం జరగలేదు, జరిగిన తర్వాత మనం చూస్తే కూడా ఆచితూచి అడుగు వేయటం అన్నది మీరు ఆర్థిక విషయాల్లో కూడా కనిపిస్తుంది. తల్లికి వందనం అది అలా ఉంచితే అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ జూన్లో మొదటి విడత, అది ఇప్పటివరకు ఇవ్వాల. కేంద్రం నిధులు విడుదల చేస్తే అప్పుడు మనం కల్పిద్దాము, కేంద్రం నిధులు విడుదలయ్యాకే అన్నదాత సుఖీభవ చేద్దామని ఆదేశాలు ఇచ్చారని కూడా తెలుస్తుంది. కాబట్టి ఏదో పళ్ళబిగున అన్నీ నెత్తిన పెట్టుకోవద్దు, ఆర్థిక విషయాల్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఒక విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి, అది మోదీ విషయం, అది మనం తర్వాత మాట్లాడతాం. కాబట్టి చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా అలర్ట్ చేస్తున్నారు. ఇంకోటి, వైసీపీ వాళ్ళు అనేక విధాల ఒత్తిడి తెస్తున్నారు, ఒక విధంగా రెచ్చగొట్టడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి మనం మరింత ఆచితూచి అడుగేయాలని కూడా ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళ మీడియాలోనే కొంతమంది రాస్తుంది ఏంటంటే ఢిల్లీ వెళ్ళేది కూడా వైసీపీ నుంచి వచ్చేవాళ్ళు కొంతమందిని సామూహికంగా చేర్చుకోవడానికి సిద్ధమవుతున్నారు ఇదంతానే. అందువల్ల ఈ కామెంట్స్ ద్వారా కొంచెం జగన్ క్యాంపుకు హ్యాపీ చేసే ఒక మాట అని చెప్పి జగన్ నిన్న హెచ్చరించడాన్ని ఎలా చూడాలి తప్పనిసరిగా అది మళ్ళీ ఇంకొకటి జగన్ యాక్షన్ ప్లాన్. ఏంటి జగన్ యాక్షన్ ప్లాను మీరు చూడండి. ఇప్పుడు కేసులు తప్పదు, రెడ్ బుక్ అది ఇది అదంతా విన్నాం మనం. అనేక మంది అరెస్ట్ అయ్యారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, జైలుకి వెళ్ళి వస్తున్నారు, విజయవాడ సబ్ జైలు విఐపి జైలుగా మారిపోయింది, ఇవన్నీ నిజమే. కానీ జగన్ నిన్న కుండ బద్దలు కొట్టడమే కాదు, 2-3 కుండలు బద్దలు కొట్టి మరీ చెప్పేది ఏంటంటే కేసులను ఎదుర్కొనే వాళ్ళే రాజకీయాల్లో ఉండగలం, జైలుకు వెళ్ళడానికి సిద్ధమైన వాళ్ళే రాజకీయం చేయగలుగుతారు అని. అంటే తప్పనిసరిగా 2 విషయాలు, ఒకటి అందరి మీద ఏదో కేసులు పెట్టడం ఇది జరుగుతుంది, దీన్ని మనం ఏం తప్పించలేము అనేది ఒకటి, దీన్ని ఎదుర్కోవాల్సింది అంటే మనం వెళ్ళి కూడా నిలబడాలి అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ఆయన ట్రై చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మూడోదేమో స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఉదాహరణకు తిరువురు ఎన్నిక, వాళ్ళు 2 సార్లు చేసిన తర్వాత కూడా బలాబలాలు మార్చలేకపోయారు, ఇంత అయిన తర్వాత ఎన్నికనే వాయిదా వేశారు.
హైకోర్టు నిన్న వీళ్ళకు కొంచెం రక్షణ కల్పించండి, సహజంగా వర్మ వెళ్ళినా కానీ కోర్టు రక్షణ కల్పించండి అని పౌరులందరికీ రక్షణ ఉండాలి కాబట్టి, సో రక్షణ కల్పించమని హైకోర్టు చెప్పడం కానీ, ఇంకో చోట జేసీ దివాకర్ రెడ్డి దీని దగ్గర అప్పుడు జరిగింది నేను చెప్తున్నాడు, తాడిపత్రిలో అప్పుడు మనం ఇద్దరిని లాగేసినా సరిపోయేది, అయినా లాగేయలేదు, ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారని. ఒక ముక్కలో చెప్పాలంటే చాలా పెద్ద ఎత్తున మనము చాలా సంక్షేమ ప్రదాతలుగా మనం పనిచేసాము, మనం ఇవన్నీ కూడా చేసాము, వాటి అన్నిటిని ఇప్పుడు రివర్స్ చేసి మనమేదో నిరసన తెలుపుతాం కాబట్టి మన మీద పడతారు, జైల్లోకి పోవడానికి కూడా సిద్ధంగా ఉండండి అంటే ఇంకేం ఉండదు కదా. ఏదో సామెత చెప్పినట్టుగా మీ మీద కేసు ఉంది జైల్లో అంటే ఇవన్నీ కక్ష సాధింపు అన్న దశ దాటి వీటిని ఎదుర్కోవడానికే మనం సిద్ధం కావాలి. ఇంకోటేమో జిల్లాల వారీగా కూడా చాలా పకడ్బందీగా ఇంతకుముందులా కాకుండా కమిటీలు ఇవన్నీ కూడా వేస్తాము, ఈ కమిటీలు అంతా జరుగుతుంది. మూడోది ఈ చంద్రబాబు నాయుడు హెచ్చరిక, ఈ హెచ్చరిక మీరు రెండు పోటాపోటీగా పెట్టి చూడొచ్చు. చంద్రబాబు నాయుడు వీటి మీద మీరు జాగ్రత్తగా మాట్లాడండి, అనవసరంగా అవతల వాళ్లకు హ్యాండ్ ఇవ్వకండి స్కోప్ అని ఈయన చెప్తుంటే, వాళ్ళ దాని మీద మనం కౌంటర్ ప్రచారంతో ప్రజల్లోకి వెళ్ళాలి, ఈ కేసులన్నీ ఏ విధంగా కల్పితమో ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తేవాలి. మూడోది ఆయన ఈ పథకాల గురించి ఎక్కువ నొక్కి చెప్తున్నాడు. ఉదాహరణకు ఈ పథకాల్లో అనేకం అమలు జరగట్లేదు, ఇవన్నీ కూడా బోగస్ అని తెలిపోయి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేస్తుందన్న పద్ధతిలో మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏమనాలంటే అఫెన్స్ ఈజ్ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అంటారు. కాబట్టి వెనక్కు తగ్గడం కాకుండా ఎదురుదాడికి సిద్ధం కావటమే మార్గం అన్న పద్ధతిలోకి వస్తున్నట్టుగా ఉన్నారు. ఇంకా మీరు చూస్తే వంశీ బలహీనమయ్యాడు లేదా ఇట్లాంటివి వస్తే అవన్నీ ఏం లేదు, మేము చాలా బలంగా ఉన్నామని కూడా వాళ్ళు అదే పనికి చెప్తున్నారు. కాబట్టి కీపింగ్ అప్ ది మొరల్ ఆఫ్ ది పార్టీలో స్థైర్యాన్ని నిలబెట్టడం అన్నది ఒక పెద్ద టాస్క్ పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఆ విషయం తెలుగుదేశం కూటమి కూడా గుర్తిస్తున్నాయి. అంటే ఇంకో మాట అన్నాడు జగన్, ఈ రెడ్ బుక్ పింక్ బుక్కు ఏదైనా పేరు పెట్టుకోండి, ఎవరెవరు మిమ్మల్ని ఏడిపిస్తారో వేధించారో వాళ్ళందరి పేర్లు రాసి పెట్టుకోండి, అందరి పేర్లు రాసి పెట్టుకోండి అని కార్యకర్తలందరికీ చెప్తున్నాడు. ఇప్పుడు లోకేష్ ఒక బుక్కే రెడ్ బుక్, కానీ ఈయన అలా కాదు, వైసీపీ కార్యకర్తల నాయకులందరినీ ఏదో ఒక పేరు పెట్టి బుక్లో రాసుకోండి, ఆ బుక్లో వాళ్ళందరినీ తర్వాత చూసుకుందామని చెప్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చాలా హోరాహోరీ వార్, ఇప్పుడు ఇండో పాక్ వార్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఇది ఒక విధంగా జగన్ టీడీపీ వార్ అనేది బాగా తీవ్రానికి తీసిపోయే పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మేమేం కేసులకు భయపడం, జైళ్ళకు కూడా పోతాం అని కూడా చెప్తున్నాడంటే ఇంకేముంది, ఏదైనా చేసుకో అన్నట్టుగా సార్ దాని మీద కూడా అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. అంటే కేసులు అవి వస్తే వాటి మీద వివరణ సంజాయిషో ఇచ్చే బదులు ఏం లెక్కలేదు, కేసులు వస్తే మంచిదే, వాటిని ఎదుర్కొంటేనే మనం నిలబడతాము అని చెప్తున్నారంటే ఒక విధంగా మీరు బరి తెగించమని చెప్తున్నారా అని. సహజంగా ఏ రాజకీయ పార్టీ అని నిలబడమనే చెప్తుంది. ఇప్పుడు అంతకుముందు జగన్ హయాంలో నిలబడిన తెలుగుదేశం వాళ్ళను వీరులు అది ఇది అని సత్కారాలు చేస్తున్నారు కదా. కాబట్టి ఇక్కడ ఒకటే చట్ట ప్రకారం జరగాలని కోరుకోవాలంతే. సార్ ఏంటి తాజా సర్వే పిఠాపురంలో రివర్సు, కూటమి ఏడాది పాలనపై రైస్ సర్వే సంస్థ నిర్వహించింది. గత ఎన్నికల్లో వాళ్ళు కూడా నిర్వహించడం జరిగింది, అప్పుడు కూడా మనం కొన్ని చర్చించడం జరిగింది. ఇప్పుడు ఏంటి ఏడాది పాలనపై ఈ సర్వే పారదర్శకంగా అంటే వాస్తవంగా